సుందరకాండలో ఒక మాట అంటారు హనుమ, సీతమ్మ తన పాతివ్రత్య శక్తి చేత ఏనాడో రావణుడిని చంపేసింది. ఇంకా నిమిత్తంగా రాముడు వెళ్లి బాణం వేసి ఆ రావణాసురుణ్ణి చంపడమే అన్నారు. సుందరకాండలో హనుమ యోగి పుంగవుడై చెప్పారు తల్లి దర్శనమై. అందుకే ఆయన మాట ప్రమాణం చేసుకుని యుద్ధకాండ జరిగిపోయిందని, ఆ తర్వాత రామచంద్రమూర్తి వానరులతో కలిసి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకుని రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని పరిమార్చి సీతమ్మని చేపట్టి పుష్పక విమానం ఎక్కి మళ్ళీ ఆ నందిగ్రామానికి చేరుకున్నారని అక్కడి నుంచి పట్టాభిషేక సర్గ చెప్పేస్తారు. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కిందకి దిగుతున్నారు. దిగుతుంటే కాళ్ళకి చెప్పులు లేవు. 14 సంవత్సరముల అరణ్యవాసం. గబగబా భరతుడు చెప్పులు పట్టుకుని వెళ్ళాడు. అన్నయ్య, ఒక బలమైనటువంటి ఎద్దు లాగవలసినటువంటి బండిని లేగదూడ లాగగలదా? ఈ రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడివి నువ్వు. నీ ఆజ్ఞ మేరకు 14 సంవత్సరములు పరిపాలించాను. చెప్పులు తొడుక్కో అన్నయ్య అని అన్నయ్యకి చెప్పులు తొడిగితే ఇటుపక్క అటుపక్క నిలబడినటువంటి విభీషణుడు సుగ్రీవుడు కళ్ళు తుడుచుకున్నారట. నాకు గొప్ప అన్నగారు రావణాసురుడు, అన్ని వేదాలు చదువుకున్నాడు, అంత గొప్ప కుంభకర్ణుడు, కానీ ఇద్దరు మడిసిపోయారు. నేనే వాళ్ళ మృత్యువుకి కారణం అయ్యాను. ఏది? మా అన్నదమ్ములం ఇలా కలిసి లేవు. అందరం కలిసి తిరిగి శుభకార్యాలు చేసుకునే భాగ్యం మాకు పట్టలేదు. నేను ఇలా మా అన్నని సేవించలేదు. మా అన్న 10 తలలు తెగిపోతే ప్రేత సంస్కారం చేశాను. సుగ్రీవుడు ఏడ్చాడు. మా అన్న వాలి ఎంతటి యోధుడు, రాముడితో సంధి చేసుకుని బాణం పెట్టి కొట్టించి చంపించాడు. వీళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా కలిసి ఉన్నారు. నిజంగా అన్న దిగుతుంటే నాకు రాజ్యం వద్దు వద్దు అని చెప్పులు తొడిగాడు. ఏం అన్నదమ్ములు, ఇది కదా రాముడంటే, ఇది కదా అన్నదమ్ములంటే. అలా మేము ఉండలేకపోయామని ఏడ్చారట. వాళ్ళలా ఏడవలసిన రోజు రాకూడదు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా బ్రతకగలగాలి. రాముడు మెట్లు దిగాడు. దిగి వచ్చిన తరువాత కౌసల్య, సుమిత్ర, కైకేయి పరమ సంతోషంతో సీతమ్మకి అభ్యంజన స్నానం చేయించారు. ఆయన రథం ఎక్కితే లక్ష్మణస్వామి ఆయనకి ఛత్రం పట్టుకున్నాడు. భరతుడు పగ్గాలు పట్టుకుని రథం తోలాడు. శత్రుఘ్నుడు చామరం వేశాడు. ఏమి అన్నదమ్ములు, ఇంతమంది వానరులు స్వామి హనుమ తెల్లటి బట్టలు కట్టుకుని నడిచి వెడుతుంటే ఎక్కడ చూసినా అయోధ్యాపుర పౌరులందరూ ఇళ్ల ముందు ముగ్గులు తీర్చారు. అందరూ రామో రామో రామః, రాముడు రాముడు రాముడు, ఇదే మాట అందరూ చెప్పుకుంటున్నారు. అడిగో వేష్టుతార్జన వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకున్నాడే, ఆ నడిచి వెడుతున్నాడే మిరుగుల పోగుల మహానుభావుడు. ఆయనేట 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ క్షేమవార్త తెచ్చినవాడు. ఆయనేట హనుమ, ఆయనేట సుగ్రీవుడు అన్నారు. సుగ్రీవుణ్ణి దశరథ మహారాజు గారికి శత్రుంజయమనేటటువంటి ఏనుగు ఎక్కించారు. వశిష్ఠాదులు ముందు నడుస్తున్నారు. అయోధ్యానగరాన్ని చేరుకున్నారు. వానరులు రాత్రికి రాత్రి 500 నదుల జలాల్ని 4 సముద్రాల జలాల్ని తీసుకొచ్చారు. మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఈ కలశలలో ఉండేటటువంటి మంత్ర పురస్సరమైనటువంటి జలములన్నిటినీ కూడా ఆయన మీద పోశారు. ఇక్ష్వాకు వంశంలో పరంపరాగతంగా ధరించినటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి సభామధ్యంలో పెట్టి పూజ చేసి వశిష్ఠుడు ఆ కిరీటాన్ని ఎత్తి రామచంద్రమూర్తి తల మీద పెట్టాడు. పట్టపురాణిగా సీతమ్మ తల్లి అభిషేకాన్ని పొంది ఆయన యొక్క తల మీద సింహాసనం మీద కూర్చుంది. లక్ష్మణస్వామి వంక చూశాడు రాముడు. పూర్వరాజులు యువరాజులతో కలిసి పరిపాలించినటువంటి అఖండమైన సామ్రాజ్యాన్ని నాతో కలిసి యువరాజుగా పరిపాలించడానికి ఓ లక్ష్మణ, నువ్వు కూడా పట్టాభిషేకం పొందు అన్నాడు. 14 ఏళ్ళు అన్నయ్య వెంట తిరిగాను, నాకేమిచ్చాడంటాడేమో చూద్దామన్నాడు అని అన్నాడు. కానీ పరమధర్మాత్ముడు లక్ష్మణస్వామి, అన్నయ్య నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు, భరతుడికి దక్కవలసిన రాజ్యం నాకు వద్దన్నయ్య, భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయమన్నాడు. అన్నయ్య ఏం చెప్తే అదే భరతుడికి. భరతుడు వచ్చాడు, యవరాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. దేవేంద్రుడు 100 బంగారు కమలములతో కూడుకున్నటువంటి హారాన్ని పంపించాడు. ఎందరో వచ్చారు, బహుమానాలు ఇచ్చారు. రామచంద్రమూర్తి అందరినీ సత్కరించారు. పేరు పేరున సత్కరించారు. స్వామి హనుమ వంక చూశారు. తెల్లటి వస్త్రముల జత ఇచ్చారు. హనుమకి కానీ హనుమయందు అపారమైన భక్తి ఉన్నవాడికి కానీ తెల్లటి బట్టల జత ఇచ్చి ఆయన కానీ అది కట్టుకున్నాడా, హనుమ కట్టుకున్నట్టే ఏం చెప్తారు పరాశర సంహితలో. అందుకని ఆ బట్టలు హనుమకి ఇచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చారు. అప్పుడు సీతమ్మ తల్లి తన మెడలోంచి ఒక హారాన్ని తీసి పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. ఎవరి కోసం అన్నాడు అనుకోండి రాముడు, ఇంకేమి సీతారాములు. వెంటనే సంతోషంగా నవ్వుతూ అన్నారు, ఎవరి యందు పౌరుషము, బుద్ధి, పరాక్రమము నీ ఐదోతనానికి కారణము ఉన్నాయో అటువంటి మహావీరుడికి ప్రత్యేక సత్కారం చెయ్యాలనుకుంటున్నావు, ఈ సీత అన్నారు. అనగానే ముత్యాలహారాన్ని హనుమకి అనుగ్రహించింది. అది కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకుని స్వామి కూర్చున్నారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయింది. రాముడు ప్రభువుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఎక్కడా పాపకార్యముల యందు అనురక్తి లేదు. స్త్రీలు వైధవ్యాన్ని పొందడమన్న మాట లేదు. పిల్లలు వెళ్ళిపోయి పెద్దవాళ్లు బ్రతికుండి పిల్లలకి ప్రేతకార్యం చేయడం అన్నది లేదు.
దొంగతనాలు లేవు, నేరములు లేవు. ఎక్కడ చూసినా రామో రామో రామః, రాముడు రాముడు రాముడు, ఇది తప్ప ఇంకొకటి లేదు. వైదికమైనటువంటి ధర్మము అన్ని చోట్ల 3 పువ్వులు 6 కాయలుగా పరిడవిల్లింది. ఈ శ్రీరామాయణము ఆర్షము, సనాతనము, పరమ సత్యము. ఇది కేవలము కల్పితము కాదు. వాల్మీకి మహర్షి అందులో ఒక వ్యక్తి. ఉత్తరాఖండలో లవకుశుల్ని పెంచిన వారు వాల్మీకి మహర్షి. ఆయన బ్రహ్మగారిచ్చిన వరంతో ఆచమనం చేస్తే వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావములను కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని పొంది రచించినటువంటి పరమ ప్రామాణికమైన సత్యమైనటువంటి ఇతిహాసము రామాయణము. ఇటువంటి రామాయణాన్ని కానీ సుందరకాండని కానీ పరమ భక్తి శ్రద్ధలతో చెప్తున్న వాడి కన్నా కిందకి కూర్చుని ఎవరు వింటున్నారో, ఎవరు భక్తితో రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి నమస్కరిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దూరదేశములలో ఉండిపోయినటువంటి బంధువులు తిరిగి వస్తారు. పెళ్లి కానటువంటి యువతులకు పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే దేశంలో అరిష్టమున్నా, క్షామమున్నా అటువంటివి తొలగి దేశమంతా సౌభాగ్యవంతమవుతుంది. రాజులు విజయాలు పొందుతారు. అలాగే ఒకవేళ వివాహమై ఇంకా సంతానమును పొందనటువంటి స్త్రీలు రామాయణాన్ని విన్నంత మాత్రం చేత మంచి కుమారుడు లభిస్తాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎటువంటి కుమారులో అటువంటి కుమారుడు లభిస్తాడు. ఎక్కడెక్కడ నమస్కరిస్తూ రామాయణాన్ని పరమ సత్యమన్న బుద్ధితో వింటారో అటువంటి వారందరికీ కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయికి దీర్ఘాయుష్మంతులైనటువంటి పుత్రులు ఎలా కలిగారో అలా సంతానము దీర్ఘాయుష్మంతులై ఏ గండాలు లేకుండా సంతోషంగా ఉంటారు. మనస్సులలో కలిగినటువంటి అశాంతి తొలగిపోతుంది. చీడ పీడ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి అరిష్టములు తొలగిపోతాయి. పితృదేవతలు, దేవతలు, సనాతన ధర్మమునకు ఆలవాలము ఆది పట్టైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రీతి పొందుతారు. అందుకే రామాయణాన్ని విన్నంత మాత్రం చేత, రామాయణాన్ని వ్రాసినంత మాత్రం చేత, ప్రవచనం చేసినంత మాత్రం చేత పితృదేవతలు సంతోషిస్తారు. మా వంశంలో పుట్టిన వాడొకడు పరమ భక్తితో వినయంతో చేతులుకి రామాయణం విన్నాడు, సుందరకాండ విన్నాడని ఎంతో సంతోషించి పితృదేవతలు ఆశీర్వచనం చేసి పెడతారట. అందుకే ఎక్కడెక్కడ రామాయణం జరుగుతుందో అక్కడక్కడ అందరికన్నా ముందు వస్తారట స్వామి హనుమ. సూక్ష్మ రూపంలో వస్తారు. అందుకే సుందరకాండ చెప్తే హనుమకి ఆసనం వెయ్యకుండా చెప్పకూడదు. ఆ ఆసనంలో కూర్చుంటారు. రామాయణ ప్రవచనం పూర్తయిపోయిందంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ కళ్ళు తుడుచుకుంటూ పెడతారట. ఎందుకంటే రాముడు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు అడిగాడు, హనుమా నువ్వు వస్తావా అని అడిగారు. అక్కర్లేదు, నాకు రామా నువ్వొకటి నీ కథ ఒకటి కాదు, నీ కథ చెప్పబడినంత కాలం, నీ నామము భజింపబడినంత కాలం ఈ లోకంలో ఉంటానన్నారు. రామచంద్రమూర్తి యొక్క గుణగణములు, సీతమ్మ పాతివ్రత్యము, రామాయణ కథా ప్రవచనం చేస్తూ ఉంటే ఆసనంలో కూర్చుని తల ఉంచుకుని కన్నుల వెంట బాష్పధారలు కారిపోతుండగా పరమ సంతోషంతో రామాయణం వింటారట. మంగళం చెప్పేసి నీరాజనం ఇచ్చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ ఈ ప్రాంగణంలో రామాయణం ఎప్పుడు చెప్తారో, రామకథ ఎప్పుడు వినపడుతుందో అని బాధగా వెళ్తారట. తులసీదాసు గారికి అలా దర్శనమిచ్చారు.